నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. 2025 సెప్టెంబర్ నాటికి 18 ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తి కావాలని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు లక్ష్యంగా పెట్టుకుంది. ఆ విషయాన్ని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. ఆ వివరాలను 18 ఫ్లైఓవర్లు ఎక్కడెక్కడనే వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో ఎన్డీఏ కూటమి ఉండడంతో ఈ అడిగిందల్లా బంగారంగా కేంద్రం మంజూరు చేస్తుంది. అట్లానే 1046 కోట్ల నిధుల రూపాయలతో ఆంధ్రప్రదేశ్లోని జాతీయ రహదారులపై 18 ఫ్లైఓవర్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. అవి కూడా కేంద్రం మంజూరు చేసిందని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 18 ఫ్లైఓవర్లు ఎక్కడెక్కడ ఇప్పుడు చూద్దాం. నేషనల్ హైవే 216A మోరంపూడి జొన్నాడ ఈ ఉండ్రాజవరం జంక్షన్ ఒకటి ఇక్కడ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. అట్లానే తెతలి కైకరం వద్ద ఈ ఫ్లైఓవర్లు 5 వంతెనలు నిర్మిస్తున్నారు. అట్లానే 2025 నాటికి ఏప్రిల్ నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అట్లానే గుంటూరు మిర్చి యార్డు వద్ద నిర్మిస్తున్నటువంటి వంతెన జనవరి నాటికి, అంటే 2025 జనవరి నాటికి దీన్ని ప్రారంభించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అట్లనే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ జంక్షన్ వద్ద నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్ కూడా 2025 ఫిబ్రవరి 15కి పూర్తి చేయాలని లక్ష్యంగా కేంద్రం పెట్టుకుంది. అట్లానే నేషనల్ హైవే 16పై విజయవాడ దగ్గర గొల్లపూడి జంక్షను, అట్లానే నెల్లూరు టీ జంక్షన్లో నిర్మిస్తున్నటువంటి 2 వంతెనలు, అట్లానే ఇవన్నీ కూడా 2025 సెప్టెంబర్ 11 నాటికి పూర్తి చేయాలి అని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటన అయితే కేంద్రం చేసింది. అట్లానే నేషనల్ హైవే 16 చెన్నై కోల్కతాపై ఈ నాగులుప్పలపాడు గ్రోత్ సెంటర్ వద్ద ఒక ఫ్లైఓవరు, అట్లనే రాజుపాలెం జంక్షన్ వద్ద తలపెట్టినటువంటి వంతెన నిర్మాణాలకు కూడా కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఇటీవల జాతీయ రహదారిలో రాజుపాలెం క్రాస్ రోడ్డు, జొన్నతాలి క్రాస్ రోడ్డు, చెవ్వూరు క్రాస్ రోడ్డు, రణస్థలం టౌన్ పోర్షన్లో పాటు నేషనల్ హైవే 44పై కియా వద్ద తలపెట్టినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణానికి కూడా బిడ్లు పిలిచారు. ఈ విషయాన్ని కూడా కేంద్రం అయితే ప్రకటించడం అయితే జరిగింది. నేషనల్ హైవే 16లో శ్రీ సిటీ 0 పాయింట్ చిల్లకూరు సెంటర్ వద్ద తలపెట్టినటువంటి వంతెన నిర్మాణాలకు కూడా బిడ్లు పిలవాలని కేంద్రం ఆదేశాలు అయితే ఇచ్చింది. టోటల్గా ఈ ఆంధ్రప్రదేశ్లో 18 ఫ్లైఓవర్ల నిర్మాణానికి గాను మొత్తం 1046 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇవి దశల వారీగా 2025 సెప్టెంబర్ నవంబర్ నాటికి మొత్తం కంప్లీట్గా పూర్తి కావాలని ఆదేశాలు ఇచ్చింది. అది ఫ్రెండ్స్, మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.